హలో గాయ్స్! ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికిని. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. 5:30 AM టు 8:30 AM వరకు అనమాట. ఈ అవర్స్‌లో నేను ఏం చేస్తాననేది మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తున్నాను. ఇంక మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లకైతే టిఫిన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టిఫిన్‌కి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. టిఫిన్ ఏంటంటే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాననమాట. ఉప్మాకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పక్కన రైస్ పెట్టేసాను కుక్కర్‌లోను. ఇంకా విజిల్ అవి వచ్చేస్తున్నాయి. ఇంక దాని గొడవ ఉండదు. రైస్ గొడవ ఉండదు. ఇప్పుడైతే ఆనియన్స్ ఫాస్ట్‌గా కట్ చేసేసుకొని ఇంక ఉప్మా అయితే స్టార్ట్ చేసేస్తాననమాట. టైం వచ్చేసి 6 అయింది. నేనొచ్చేసి 5:30కి లేచాను. లేచాక చిన్న చిన్న పనులన్నీ చేసుకొని అంటే గదులు తుడుచుకొని ఇవన్నీ చేసి ఇంకా స్నానం అది చేసి ఇప్పుడైతే పిల్లకైతే వంట స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే స్నానం చేశాకనే వంట స్టార్ట్ చేయాలండి. ఇంకా ఫస్ట్ అయితే ఉప్మాకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మూకుడు పెట్టేసుకొని ఆయిల్ అది వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటాం. ఉప్మా అన్నది చాలా ఈజీ అనమాట. మామూలుగా అయితే నేను ఇడ్లీలు, దోసలు ఇవన్నీ చేస్తాను కదా! ఇప్పుడేంటంటే నేను ఒక వీక్ అంతా అలా చేస్తే, ఒక వీక్ ఏమో ఇలా సేమియా ఉప్మా ఒకరోజు, మామూలు ఉప్మా ఒకరోజు, నెక్స్ట్ ఏమో వేరే డిఫరెంట్‌గా ఏమైనా ఒకరోజు గారెలు అలా వేస్తాననమాట. పిల్లకి అన్ని రకాల టిఫిన్‌లు అయితే చేసి పెడతామనమాట. ఎందుకంటే దానికి ఏ టిఫిన్ కూడా తినలేదు అని ఉండదనమాట. అన్ని టిఫిన్‌లు పెడతాను. ఇంకా ఉప్మా అయితే ఉల్లిపాయలు, ఆనియన్స్ అవి ముందే కట్ చేసేసుకున్నాను కదా! ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు, పోపు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకుంటున్నాను. అన్నం అయితే పక్కన విజిల్స్ వచ్చేసింది కట్టేసాను. ఇంకిప్పుడైతే బెండకాయ కూర చేస్తున్నాననమాట ఇవాళ. బెండకాయ కూర అడిగింది చేయమని. ఇంకా అందుకని బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మూకుడైతే ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే లేట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మూకుడు ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను. అందులో అది కొంచెం మూకుడు కాలేక కొంచెం ఆయిల్ కాలేక అప్పుడు వేసుకోవచ్చు. ఈలోపు బెండకాయలను చాలా ఫాస్ట్‌గా తరగచ్చు కాబట్టి కూరల్లో బెండకాయలు ఒక 4, 5 బెండకాయలు చప్పున తీసేసి ఇలా పక్కన పెట్టేసుకొని ఒకేసారి తరిగేస్తున్నాననమాట. బెండకాయలన్నవి మనం ఏదైనా సరే ఫాస్ట్‌గా తరిగిచ్చండి. బెండకాయలొకటి, వంకాయలొకటి ఇవి గుమ్మున అయిపోతాయి తరగడానికి. మిగతావి ఏ కూరలైనా సరే కొంచెం టైం పడుతుంది. చూడండి చిక్కుడుకాయలు, దొండకాయలు ఇలాంటివి కొంచెం టైం పడుతుంది. అదే ఈ బెండకాయ, వంకాయ ఇలాంటివి గమ్మున అయిపోతాయి. మాక్సిమం పిల్లకి వంకాయ తింటుంది గానీ నేను స్కూల్‌కైతే ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు. ఎప్పుడు బెండకాయలు, పప్పులు ఇవే తప్ప. ఎందుకంటే కొంచెం దానికి స్కూల్ అది తినడం ఆ లైఫ్ స్టైల్ అంతా అలవాటయ్యే వరకు కూడా నేను కొంచెం ఇలాంటి కూరలే పెడదామని ఫిక్స్ అయ్యాననమాట. ఇంకా అందుకని ఇవే పెడుతున్నాను. అసలకి బెండకాయల్లో మామూలుగా ఉప్పు, కారం వేసి వేయించుదాం అనుకున్నాను. కానీ అయితే కొంచెం ఆనియన్ వేశాను. ఎందుకంటే మరీ ఫ్రై అయితే తినడానికి బాగోదు కదా! ఇప్పుడు ఫ్రై అనుకోండి వేడి వేడిగా తింటేనే బావుంటుంది. ఇన్‌స్టంట్‌గా తినాలనమాట. అప్పటికప్పుడు తింటే బావుంటుంది. అదే ఇప్పుడు నేను పొద్దున్నే ఎప్పుడో చేసేస్తున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడు చేసేస్తే ఎప్పుడుకవుతుంది చెప్పండి? బాగోదు కదా! పిల్లకి 12:30కి ఆ టైంకి బాగోదు తినడానికి. అందుకని కొంచెం ఆనియన్స్ ఏస్తే బావుంటాయని ఆనియన్ ఏశాను. వేస్తున్నాను ఇంకా కట్ చేయాలి. ఇంకైతే గ్లాసున్నర ఉప్మా చేస్తున్నాను. బుల్లి గ్లాసుడు చూసారు కదా! బుల్లి గ్లాసుడుతో చేస్తున్నాననమాట ఉప్మా అయితేను. కొంచెం కరివేపాకు, ఆయిల్ అది వేసేసి మామూలుగానే ఆయిల్‌లో అన్నీ వేయించేసి వాటర్ పోస్తాననమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు పక్కన మూకుడులో నూనె పోసుకుంటున్నాను. ఎందుకంటే మూకుడు కొంచెం కాలిందనమాట. కాలాక ఇప్పుడు ఆయిల్ అది వేసేసుకొని అది ఇంకొంచెం ఆయిల్ కాలాక అప్పుడు తరిగిన కూరలు ఏసుకుంటాను. ఈలోపు దీంట్లో సరిపడినంత సాల్ట్ ఏసేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక అప్పుడు నూకేయొచ్చు. ఇంకా నూకకి టైం ఉంది కాబట్టి నీళ్ళు బాగా బాయిల్ అవుతాయి ఈలోపు. కొంచెం ఈవేళ వంట గమ్మునే అవుతుందిలెండి. ఇంకా తరిగి పెట్టేసిన బెండకాయలు అవి కూడా వేసేసుకున్నాను. బెండకాయలు ఫాస్ట్‌గా అయిపోతాయి కాబట్టి ఇంకా బెండకాయ కూర చేస్తున్నాను. ఇంకో పక్కన వంట, ఇంకో పక్కనైతే పిల్లని చూసుకోవడం కాబట్టి నేను గుమ్మున లేవాల్సొస్తుంది. మాక్సిమం 6:30కి మొదలెడితే సరిపోతుంది వంట నాకు. కానీ పొట్టిదాన్ని లేపి కొంచెం లేచాక తిక్క పెడుతుంది. లేచి దానికి స్లోగా బ్రష్ చేయించి వీటన్నిటికి కావాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇంక గమ్మున లేస్తున్నాననమాట. ఇంకా చాక్ అయితే బెండకాయ జిగురు అంటుకుంటుంది కదా! అదొకసారి క్లీన్ చేసేసుకొని మొత్తము ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఇంకా నేను దేనికంటే ఇప్పుడు బెండకాయలో ఆనియన్ ఏస్తానన్నాను కదా! ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్నాక అప్పుడు ఇంకా మామూలుగా కూర అయిపోతుందన్నమాట. అప్పుడు పిల్లకి జడ అది వేసుకోవడానికెళ్ళొచ్చు. ఈ వంట పని అయిపోతే సగం పని అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఆనియన్ అయితే ఒకసారి కడిగేసి అప్పుడు బెండకాయలు వేసేస్తానన్నమాట. బెండకాయలు సగం ఫ్రై అయ్యాయి అనుకున్నాక అప్పుడు వేసేస్తానింకా. ఈలోపు మా పొట్టిదైతే వచ్చేసింది. టీవీ పెట్టి కూర్చోబెట్టానా, టీవీ అస్సలు చూడకుండా వచ్చి నాతో వంటగదిలోనే ఉంటుంది. ఇది నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుందండి. ఇదొక మ్యాగ్నెట్ లాగా అనమాట. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఇంకొచ్చి కూర్చుని నేను బెండకాయ కలుపుతాను, నన్ను కౌంటర్ టాప్ ఎక్కించు, నేను ఎక్కించుకుని కూర్చుంటాను, నేను వంట చేస్తానని మొదలుపెడుతూ ఉంటుంది.
ఇంకా కూర్చుని బెండకాయలు అవి కలుపుతుంది అనమాట. కూర్చోబెట్టేసాను ఇంకా దాన్ని. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. మామూలు ఇంకా రవ్వ అయితే వేళ ఎండబెట్టాలని చెప్పేసి పళ్ళులో అయితే వేసాను. ఒకసారి ఎండలో పెడితే బాగుంటుంది, మళ్ళీ పురుగది రాకుండా ఉంటుందని. అదేమో చూడండి పక్కన నుంచి బెండకాయలు అవి ఎలా కలుపుకుంటుందో. చెప్తున్నాను దానికి నీకు ఎందుకు అని, వినట్లేదు అనమాట అసలు. ఇంకా మాకు కొంచెం ఉప్మా ఏంటంటే జారుగా ఉండాలండి, మరీ ముద్దలా అయిపోతే అస్సలు నచ్చదు. అందుకని కొంచెం వాటర్ పోస్తానమాట, కొంచెమే పోసాను వాటరు. ఇంక దాన్ని అయితే చూపిస్తున్నాను. అదేమో చూసుకుంటూ దాని ఇంట్రెస్ట్ ఏంటంటే నేను వంట చేయాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలనుకుంటూ ఉంటుంది. ఇంకా దానికి టిఫిన్ అది పెట్టేసాను అనుకోండి, ఇంకా టిఫిన్ ఇచ్చేస్తే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. టిఫిన్ ఇస్తాను అనుకోండి, ఇంక సైలెంట్గా కూర్చుని మళ్ళీ టీవీ పెడతాను, మళ్ళీ కూర్చుని టీవీ చూస్తుంది. అదేంటంటే కనీసం అట్లీస్ట్ ఒకసారైనా వచ్చి వంటగదిలో కూర్చుని వంట చేయాలి రోజు, అలా దాని ఇంట్రెస్ట్ అనమాట అది. ఇంక ఉప్మా అయితే ఈ స్టేజ్లోకి వచ్చాక కట్టేసాను అనమాట. రవ్వ అయితే ఉడికిపోయింది. ఇంకా పిల్లకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తే ఇంకా అది వెళ్ళి కూర్చుని తింటుంది అనమాట. పక్కనైతే బెండకాయలు ఇప్పుడు ఆనియన్స్ అది వేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బెండకాయ సగం కుక్ అయిపోయింది. ఇంకా అందులో అయితే ఆనియన్స్ చూడండి, నేను వేస్తాను అది వేస్తుంది ఆనియన్స్. ఇది నేను హెల్ప్ చేస్తున్నానమ్మా నీకు అని చెప్తుంది. ఇది టీవీలో సిరీస్ అవి చూస్తుంది చూసారు, సిరీస్ కాదు పిచ్చుకలవి ఎపిసోడ్స్ చూస్తుందండి. ఆ ఎపిసోడ్స్లోనూ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటావు మా అమ్మకి అని చెప్తూ ఉంటారనమాట. అవన్నీ చెప్పడంతో ఇది బాగా ఇన్స్పైర్ అయ్యి వాటికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, ఇంకేం చేయాలి, ఆయిల్ అయినా పచ్చిమిరపకాయలు అయినా అని ఇలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇది పాపు ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. మొత్తం మొన్న అయితే ఆయిల్ అయినా అని చెప్పేసి ఆయిల్ అంతా వంపేసింది అందులోది. ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట నాకు అది. ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ వేసిస్తే ఇంకా బెండకాయ కూర ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. కారం వేసేస్తే ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోతుంది. ఉప్పు కూడా నేనే వేస్తానని ఉంటాను చూడండి, ఎక్కువ వేసేసింది ముందు నా చేయి తగిలి ఎక్కువ పడిపోయింది అనమాట. మళ్ళీ ఆ ఉప్పుని తీసి మళ్ళీ ఇంకా ఒక చిన్న రవ్వ పడిపోయింది అనమాట. రవ్వనైతే తీసేసి మళ్ళీ మామూలుగా కలిపేస్తున్నాను. ఇంకా ఉప్మా అయితే కొంచెం చల్లారాక పిల్లకైతే ఉప్మా పెట్టేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలన్నీ ఏరి తింటుందండి బాబు. ఇది ఉల్లిపాయలు, కరివేపాకులు, పచ్చిమిరపకాయలు అన్నీ ఏరుకుని మిగతా తింటుందనమాట. ఇంకా బెండకాయ కూర అయితే అయిపోయింది. కారం వేసేసి ఇంకా బెండకాయ కూర అయితే కట్టేయచ్చు. ఇంకా కూర అయితే ఒక 5 మినిట్స్ అయిపోతే ఇంకా కూర అయిపోయినట్టే. ఈ ఉప్మా అయితే ఇంకా నాకనమాట. మా వారైతే బయటకు వెళ్ళిపోయారు, పొద్దున్నే కార్యక్రమం పని బయటకు వెళ్ళారనమాట. ఇంక ఉప్మా నేను తినేసి కొంచెం కాకి అయితే పెడతామన్నమాట. ఆ కాకి పెట్టేసి ఇంక పిల్ల వెళ్ళాక టిఫిన్ తింటానులేండి. పిల్ల ఉండగా అయితే నేను అసలు టిఫిన్ చేయను, ఎందుకంటే నేను టిఫిన్ తినాలన్నా అన్నం తినాలన్నా ఏదైనా పీస్ఫుల్గా ఉండాలి, అలా టీవీ చూస్తూ తింటాను అనమాట. ఇంకా పిల్ల వెళ్ళాక స్కూల్కి అమ్మయ్య దాన్ని పంపించేసాను అనుకున్న అప్పుడు కూర్చుని టిఫిన్ చేస్తాను. ఇంకా ఉప్మా మీద అయితే మూత పెట్టేసి బెండకాయ కూర అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా పిల్ల దగ్గరికి వెళ్ళాలన్నమాట. అమ్మగారికి జడ వేయాలి, స్నానం చేయించాలి, ఈ పనులన్నీ చేయాలి. ఈ లోపు అయితే అన్నం కుక్కర్ మూత తీసాను, చల్లారుతుంది కదా అన్నం అని పిల్లగా కంచంలో పెట్టేస్తున్నాను అనమాట. ఇలా కంచంలో పెట్టేసి పెట్టుకుంటే కలిపేసుకోవచ్చు, కొంచెం చల్లారుతుంది కాబట్టి. లేదంటే వేడిగా అయిపోతే మళ్ళీ వేడిగా అయితే మూత పెట్టను, కొంచెం అన్నం చల్లారాకనే మూత పెడతాను. ఇంకా స్నాక్స్ అయితే పెడుతున్నాను. స్నాక్స్ వచ్చి అచ్చు పెట్టమని అడిగింది, స్కూల్కి అచ్చు కావాలని అడిగిందని ఇంకా అచ్చు అయితే పెడుతున్నాను అనమాట. ఒక 2 ముక్కలు పెట్టమంది, స్కూల్లో ఫ్రెండ్కి కూడా ఎవరికో ఇస్తుందట, 2 ముక్కలు పెట్టని చెప్పిందని ఇంకా 2 ముక్కలు అయితే అచ్చులు పెట్టాను. ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటున్నారని చెప్పింది నాతోటి. దీది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుందట, వాళ్ళు దీనికి ఇస్తారట. ఇంక ఇవన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఇంకా కూర్చుని టిఫిన్ చేస్తుంది, టీవీ చూస్తుంది అనుకోండి. అసలు తిందో 2 ముక్కలు తింటుంది, నేనే వచ్చి తినిపించాలన్నమాట. టైం వచ్చేసి 7:30 అయింది. ఇంక దీనికి కూర్చుని టిఫిన్ తినిపిస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ తినిపించాలి, జడ వేయాలి. తినమంటే నేను తిన్నని చెప్పింది. నేను తినిపిస్తున్నానంటే సరే తింటానంటుంది. అందులో ఉల్లిపాయలు అవి మొత్తం తీసేయమని చెప్తుంది అనమాట. ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, కరివేపాకు కానీ ఏం కనిపించకూడదు. అది కూర అయినా పప్పు అయినా ఏదైనా సరే. అన్నం కలుపుతున్నాను అనుకోండి, అందులో కొత్తిమీర ఏమైనా కలిసింది అనుకోండి, సాంబార్లోను వాటిలోను, అవన్నీ ఏరితే కానీ అన్నం పెట్టిన అది బాక్స్లో. నాతో పక్కన కూర్చుని అత్తి మొత్తం అన్నీ తీసి సర్దాక అప్పుడైతే బాక్స్ పెట్టించుకుంటుంది అనమాట. ఇంకా దీనికైతే ఇలా ఉప్మా పెడుతున్నాను. ఉప్మాలో అయితే కొంచెం పంచదార వేసాను. నా సహనం మొత్తం పోగొట్టేస్తుంది అనమాట. మార్నింగ్ పొద్దునుంచి అసలు చిరాకు వచ్చేస్తుంది, అస్సలు టిఫిన్ తినదు. అటు వెళ్ళిపోయి పని చేసుకుంటూ పక్కన దీన్ని టిఫిన్ పెట్టుకుంటూ చాలా ఇబ్బంది. మా పిల్లాడు కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదండి స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే. నన్ను ఎంచక్గా స్కూల్కి వెళ్ళేవాడు, పొద్దున్నే టిఫిన్ ఇచ్చేస్తే బాక్స్లో సర్దుకుని వెళ్ళిపోయేవాడు. కానీ దీనికి అలా కాదు, దీనికి ప్రతి పని చెయ్యాలి. జడేస్తానంటే పారిపోయింది, మళ్ళీ దాన్ని పిలుచుకుని రావాలి, దాన్ని బతిమాలాలి. అలా పిలుస్తూనే ఉంటాను. చిరాకు వచ్చి ఇంకా గట్టిగా అరిస్తే కానీ రాదు.
ఎంత గట్టిగా అరిచానంటే అప్పుడొచ్చి మళ్ళీ ఇంక నాన్నతో చెప్తానంటే అప్పుడొచ్చి ఇంక జడేయించుకుంటోంది. ఇంకా శుభ్రంగా ఆయిల్ రాసేసి 2 జడలయితే ఏసేస్తున్నాను. ఈలోపు టీవీ కట్టేసాను. లేపోతే టీవీ గోల ఒకటి. ఇంకా టీవీ కట్టేసి శుభ్రంగా ఆయిల్‌తో మర్దన చేస్తాననమాట. ఇది మొత్తం తలంతాను. దానికెలా అంటే స్లోగా రాయాలి. నాకేమో టైం అయిపోతుంది. నేనేమో ఫాస్ట్‌గా రాసేస్తూ ఉంటే అబ్బా! అబ్బా! అంటూ ఉంటుంది రోజును. దీనికి నేను బేబీ కటింగ్ హెయిర్ కదండీ! మొత్తం అంతా కూడా పిలకల్లా రావనమాట. చిన్న పిలకల్లాగా వస్తాయి. మొత్తం హెయిర్ అంతా పిలకల్లా అయితే రావు. అంగో చూడండి ఎలా నుసుగుతూ ఉంటుందో, అలా మాట్లాడుతూనే ఉంటుంది. దీనికి పాపిడి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా పాపిడైతే తీసేసి 2 పిలకలైతే ఏసేస్తున్నాను స్కూల్‌కి. చాలా ఇబ్బంది పెడుతుందండి బాబు. జడేసేటప్పుడు మాత్రం చుక్కలు చూపించేస్తుంది నాకు. కరెక్ట్‌గా జడంతా వేసాక గోక్కుంటుంది. పోనీ తలలో పేలుంటాయా అంటే పేలుండవు. జడంతా వేసాక గోక్కుంటుందనమాట. మళ్ళీ ఆ పిలక తీసి మళ్ళీ పిలకెయ్యాలి. ఎందుకంటే ఇది బేబీ కటింగ్ హెయిర్ కదా! ముందేమో ఫ్రంట్ అంతా చిన్న ముక్కలు, మధ్యలో హెయిర్ కొంచెం బావుంటుంది. అలా వస్తుంది కదా! నాకేమో ఇది 2 పిలకలకి సరిగ్గా సెట్ అవ్వట్లేదు. లేకపోతే ముందుకి హెయిర్ లాగాలి. అలా లాగితేనేమో ఫేస్ అందం ఉండట్లేదనమాట. అంటే మీదకి పడిపోతుంది. కొంచెం హెయిర్ ఎదిగిందనమాట. హెయిర్ ఎదగడం వల్ల ఏంటంటే కళ్ళు మీదకి పడిపోతుంది. ఇంకా స్లోగా అలా అయితే ఇంక జడలది వేసేసి స్నానం చేయించి తీసుకొచ్చేసాను. ఇంక పై టాపేసాక సగం జడ ఎగిపోయింది. ఇదొక టార్చర్ అనమాట. నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు స్నానం చేయించాక జడేద్దామని. కానీ స్నానం చేసాక జడేసామనుకోండి ఆయిల్ రాస్తాను కదా! అంతా మొహానికయిపోయి ఫేస్ జిడ్డుగా అయిపోతుంది. అందుకని ముందే జడేసాను. ఇదేమో ఈవేళ ఈ డ్రెస్ అడిగింది. ఇంక ఈ డ్రెస్ ఏస్తున్నాను. ఈ డ్రెస్ వేయడం ఏంటంటే హెయిరు కొంచెం పైనుంచి వేస్తాను కదా! మళ్ళీ కొంచెం గజిబిజిగా అయిపోయిందనమాట. దాన్ని మళ్ళీ ఒకసారి హెయిర్‌నంతా సర్దాలి. ఇంకా పౌడరు, బొట్టు అన్నీ రాసేయాలనమాట. దీని స్టెప్పులు చూడండి సాంగ్స్ పెట్టాను. ఇంక పాటకి డాన్సులు చేసుకుంటుంది. ఏదో ఒకటి అలా పక్కన ఉండాలి. లేదంటే నాకు పిచ్చెక్కిచ్చి గజిబిజిస్తూ ఉంటుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నానో కూడా మర్చిపోతాననమాట. ఇది పెట్టి టార్చర్‌కి నాకు పొద్దున్నే హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఈవేళ స్కూలుకెళ్ళను అని మొదలుపెడుతుంది. ఓ పక్క నుంచి స్కూలుకెళ్ళను అంటూ ఉంటుంది. ఇంకో పక్కన బ్యాగ్ సర్దేసుకుంటూ ఉంటుంది. ఇంకా పౌడర్ అది రాసేసి బొట్టు పెట్టేసాననమాట. బొట్టు పెట్టేస్తున్నాను. ఇంకా కాటిక పెట్టుకోవడానికైతే చుక్కలు చూపిస్తుంది. ఇంకా కాటికైతే పెట్టేస్తున్నానిప్పుడు. కాటిక పెట్టేసాను. కాటిక పెన్సిల్‌తో పెడదాం అనుకుంటే పెన్సిల్ పెట్టనివ్వట్లేదు. ఇంకా అందుకని వేలుతో పెడుతున్నాను. నాకేమో వేలు వీలవ్వలేదు. ఎందుకంటే నేను ముందు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టాను కదా! అదేమో 2 వేలుకి అంటుకుపోయింది. అది మళ్ళీ పిల్ల కంట్లో అంటుకుంటే మళ్ళీ దాని కంట్లోంచి నీళ్ళవి వచ్చేసి ఏడుస్తుందేమో అని ఇంక కంట్లో పెట్టకుండా మామూలుగా పెడుతున్నాననమాట. ఇంకా కాటికైతే పెట్టేసి దీనికి స్లేట్ పెన్స్ అది ఇచ్చేసి బ్యాగ్ అది సర్దేసి మొత్తం క్యారేజ్ అది బయట పెట్టేయాలి. ఆటో వచ్చేసి 8:00కొస్తుంది. ఒక అరగంట మొత్తం దీంతోనే స్పెండ్ చేస్తాను. స్నానం చేయించేసి దీనికి ఫ్రెష్ అది మొత్తం రెడీ చేసాక ఇంగోండి ఇలా బ్యాగ్ అది సర్దేస్తాను. బ్యాగ్‌లో పెన్సిలు, అలాగే స్నాక్స్ బాక్స్ ఇవన్నీ పెట్టేసి స్లేటు ఇంకా బ్యాగ్ అన్నీ బయట పెట్టేస్తాననమాట. ఇంకా స్కూలుకైతే రెడీ అయిపోయి ఎంజాయ్‌గానే ఎళ్ళిపోతుంది. ఇదివరకు ఏడ్చేది కానీ ఇప్పుడు అసలు ఏడవట్లేదు. ఇంకా ఈ ఉప్మా అయితే నేను తినాననమాట. పిల్ల స్కూలుకెళ్ళిపోయింది. దట్స్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.